ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? రాస్యాధిపతి సప్తమంలో ఉండటం, చతుర్థాధిపతి కూడా సప్తమంలో ఉండటం, అలానే లాభాధిపతి అయిన శుక్రుడు, షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ముఖ్యంగా ధనస్సు రాశ్యాధిపతి అయిన గురువు సప్తమంలో ఉండటం, చతుర్థంలో ఏదైతే రాశ్యాధిపతి, చతుర్థాధిపతి సప్తమంలో ఉండటం వల్ల అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా వృత్తి వ్యాపారాల యందు ధనధాన్య వృద్ధి, గౌరవ ఆదాయాలు బాగా పెరగటం, ప్రతి విషయంలో కూడా విజయం సాధించటం, అలానే కుటుంబ పరంగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళకి. భార్యాభర్తల మధ్యలో ఆరోగ్యకరంగా ఉండటం, ఆనందంగా ఉండటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శనం, ప్రయాణం చేయటం, భూములు కొనుగోలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైతే రాస్యాధిపతి, చతుర్థాధిపతి సప్తమంలో ఉండటం వల్ల వివాహ అవకాశాలు ఎక్కువగా ఉండటం, చతుర్థ స్థానం ఎప్పుడు కూడా వాహనాలను సూచిస్తూ ఉంటుంది. అంటే వాహనాలు కొనుగోలు చేయటం, అది 2 వీలర్ అనుకోవచ్చు, 4 వీలర్ అనుకోవచ్చు, ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేయటం, విద్య యందు అనుకూలంగా ఉండటం. విద్యార్థులు ఎవరైతే ఉంటారో 10th క్లాస్ చదివేవాళ్ళు కానీ, కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, బోర్డు ఎగ్జామ్స్ అంటాం, 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పోటీ పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఉత్తీర్ణతే కాకుండా ఈ 26 రోజుల పాటు విద్య యందు ఆసక్తి కనబరుస్తూ ఉంటాడు. అంటే బాగా కాన్సన్ట్రేషన్, చదవాలని ఒక కసి. మనిషికి ఎప్పుడు కూడా కసి ఉంటేనే పైకి వస్తాడు. ఏదో మనం చేసామనేది కాదు జీవితంలో. మనిషి లైఫ్లో పైకి రావాలంటే కసి ఉండాలి, పనిలో చేయాలి, ఆవగించంత అదృష్టం కూడా కలిసి రావాలి. సరే, మనం చేసే పని అనేది మనం భగవంతుని మీద భారం వేసి ఎప్పుడూ చేయాలి. ఆ పని అనేది చేయకుండా ఉండకూడదు. ఏం జరుగుతుందో ఇన్ ఫ్యూచర్లో మనం చెయ్యాలి. ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి.
ఈ 26 రోజుల్లో వీళ్ళు చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్లానింగ్గా వెళ్ళాలి లైఫ్ని, ఒక ప్రణాళికాబద్ధంగా లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, అందరినీ అనుసరించాలి, బంధువులతోటి సఖ్యతగా ఉంటారు, రిలేషన్ అనేది బాగా మెయింటైన్ చేస్తారు, అలానే హానెస్టీగా ఉంటారు, మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో రాణించే అవకాశం, వ్యాపారంలో అనుకూలంగా ఉండటం, గతంలో ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాల్సిన పర్సన్స్ ఉంటారో ఇవ్వరు అని మనం అనుకుంటాం, అలాంటి వ్యక్తులు కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆటంకాలు లేకుండా లైఫ్లో కొన్ని కొత్తదనాన్ని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీ సౌఖ్యము, భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బలంగా నిర్ణయాలు తీసుకోవటం, బలమైన నిర్ణయాలు తీసుకోవటం, ఆతృత ఆందోళన లేకుండా కసిగా జీవితాన్ని చాలా అద్భుతంగా నడిపించుకునే అవకాశం అనేది ఖచ్చితంగా గురువు ఇస్తాడు. గురువు విద్యాకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, లాభాన్నిచ్చేవాడు, సుఖాన్నిచ్చేవాడు, ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ చేసే ప్లానెట్ ఏమిటంటే దిస్ ఇస్ ద జూపిటర్ ప్లానెట్. జూపిటర్ ప్లానెట్ అనుకూలంగా ఉంది, సప్తమంలో ఉంటే వివాహపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్, బాండింగ్ అనేది కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో జూపిటర్ ప్లానెట్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా, అకార్డింగ్ టు ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అలానే శుక్రగ్రహం ఎలా ఉండబోతుంది అంటే, శుక్రగ్రహము షష్టమ స్థానంలో, షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉంటుంది? అధిక కోపం కలిగే అవకాశాలు ఉంటే కోపాన్ని తగ్గించుకోవాలి. మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఎదుటివాడు ఎలాంటి వాడు అని మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎదుటివాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, మనం చెప్పలేం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి, ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని మనం గౌరవించే ముందుకు వెళ్ళాలి, లేకపోతే వాడు వ్యతిరేక అవుతాడు మనకి. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలానే ఆరోగ్యపరంగానే కాకుండా అకాల భోజనం, అనవసరంగా సమయానికి భోజనం చేయకపోవటం జరుగుతుంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది క్యాలిక్యులేషన్ చేసుకోండి. శత్రువుల దగ్గర ఎలా ఉండాలి, మిత్రుల దగ్గర ఎలా ఉండాలి, బంధువులతోటి కూడా చిన్న చిన్న విరోధభావాలు కలగకుండా సహనంగా ఓపికగా ఉండి ముందుకెళ్తే మనకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే, జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే, శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి అంటే, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే, గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయడంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఆ గ్రహం దగ్గర చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా
దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే. యాక్చువల్గా అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చే వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి వారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.